కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్. ఇది ఫేమస్ డైలాగ్, మూవీస్లో చాలా హిట్ అయింది. కానీ నిజ జీవితంలో మాత్రం కటౌట్ చూసి నమ్మలేం. ఎస్, ఒడిశాలో జరిగిన ఒక సంఘటన చూస్తే ఇలాంటివే ఆలోచింపజేసేలాగా ఉన్నాయి. అదేంటి అంటే జ్యోతి కాలేజ్లో మెహర్ అనే వ్యక్తి లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అదే కాలేజీలో సాహో అనే ప్రిన్సిపల్ లేడీ, ఇద్దరు కూడా ఒకే దగ్గర వర్క్ చేస్తున్నారు. అయితే ఇద్దరికి కూడా వ్యక్తిగతంగా వృత్తిపరంగా తగాదాలు ఉన్నాయి. ఈ తగాదాల్ని ఆ లెక్చరర్ అలాగే మనసులో పెట్టుకున్నాడు. ఈ ప్రిన్సిపల్ మాత్రం అందరినీ పిలిచినట్టే తన కొడుకు పెళ్ళికి ఈ లెక్చరర్ని కూడా పిలిచింది. అయితే అతను ఏం చేశాడో తెలుసా? గిఫ్ట్ బదులు గిఫ్ట్ పార్సల్లో బాంబు పెట్టి పంపించాడు. ఆ విషయం తెలియని ప్రిన్సిపల్ కొడుకు ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసేవరకు ఒక్కసారిగా పేలింది. దాంతో ఆ పేలుళ్లలో అతను పెళ్లి కొడుకు నానమ్మ ఇద్దరు కూడా చనిపోయారు. నిండు ప్రాణాలని బలికొన్నాడు. తన కోపానికి, ఆవేశానికి, ఆక్రోశానికి ఇద్దరిని బలిచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాడు? చిప్పకూడు తింటున్నాడు. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. 2 కుటుంబాలని అగాధంలోకి నెట్టాడు. సో మన చుట్టే ఇలాంటి మేకవన్నీ పులులుంటారు. మనతో ఎంతో బాగా ఉంటూ, మనతో ఎంతో బాగా నటిస్తూ, మనపై ప్రేమ ఒలకబోస్తూ మన వెనకే గోతులు తీసే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండాల్సిందే.